లాస్ట్ ఇయర్ టాలీవుడ్ కు చెప్పుకోవడానికి కనీసం ఒక్కటి కూడా 300 కోట్ల చిత్రం లేదు. కానీ ఈ ఏడాది అలా కాదు. బిగ్గెస్ట్ స్టార్స్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చాలా రికార్డులు బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఏడాదిలో తెలుగు సినీ పరిశ్రమ మాత్రమే కాదు, వేరే ఇండస్ట్రీస్ నుంచి మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. 2026 టాలీవుడ్ లో జోష్ ఎలా ఉండబోతోంది అనేది సంక్రాంతికి రిలీజ్ అవుతున్న బిగ్ ఫిల్మ్స్ ద్వారానే తెలిసిపోతోంది. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శర్వానంద్ వీరందరూ నటించిన క్రేజీ ప్రాజెక్ట్స్ సంక్రాంతి సీజన్ లోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. 2026 టాలీవుడ్ కి చాలా కీలకం. ఎందుకంటే రామ్ చరణ్ నటిస్తోన్న న్యూ పాన్ ఇండియా మూవీ పెద్ది మార్చ్ లో రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత నాని నటిస్తున్న ప్యారడైజ్ రిలీజ్ కు సన్నాహాలు జరుపుకుంటోంది. వీరిద్దరితో పాటు పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తోన్న సినిమా, ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలు ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వస్తే టాలీవుడ్ కు అంతకంటే ఏం కావాలి? మనశంకర వరప్రసాద్ సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం తర్వాత వేసవిలో మరోసారి మెగాస్టార్ బాక్సాఫీస్ ముందుకు రానున్నాడు. అదే విశ్వంబర చిత్రం. వెంకీ కూడా ఈ ఏడాది ఫుల్ జోష్ తో కనిపించనున్నాడు. ఒకటి త్రివిక్రమ్ చిత్రం, మరొకటి దృశ్యం 3 చిత్రాలను విడుదల చేయబోతున్నాడు వెంకీ. నాగార్జున నటిస్తోన్న 100వ చిత్రం కూడా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. కోలీవుడ్ నుంచి రజనీకాంత్ నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ జైలర్ 2 రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక శాండిల్వుడ్ నుంచి KGF 2 తర్వాత యష్ నటిస్తోన్న టాక్సిక్ కూడా మార్చిలోనే విడుదల కాబోతోంది. 2026 బాలీవుడ్ కి చాలా కీలకంగా మారింది. షారుఖ్ నటిస్తోన్న కింగ్, రణబీర్ రామాయణం చిత్రాలు, సల్మాన్ ఖాన్ గల్వాన్ మూవీ, బార్డర్ 2, అలాగే దురంధర్ సీక్వెల్ ఇవన్నీ కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర దురంధర్ దుమ్ము రేపుతున్న తీరు ట్రేడ్ పండితులను విస్మయపరుస్తోంది. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఎక్కడా వసూళ్లు తగ్గటం లేదు. కనీవిని ఎరగని స్థాయిలో రికార్డులు బద్దలవుతున్నాయి. ఇప్పటికే 1100 కోట్లు దాటిన ఈ చిత్రం వసూళ్లు ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఈ సమయంలో ధురంధర్ ఓటీటీ రిలీజ్ డేట్, ఓటీటీ డీల్స్ పై డిస్కషన్ మొదలైంది. బాక్సాఫీస్ దగ్గర ధురంధర్ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ సినిమాకు పోటీగా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్న చిత్రాలన్నీ ఇలా వచ్చి అలా వెళుతున్నాయి. ఇందులో కార్తీక్ ఆర్యన్ కొత్త చిత్రం ఉంది, అవతార్ 3 ఉంది, ఇప్పుడు ఇక్కీస్ కూడా చేరినట్లు తెలుస్తోంది. ధురంధర్ ను తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర మిగతా చిత్రాలు నిలవడం లేదు. ఇప్పటికే ఈ సినిమా బాలీవుడ్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ జవాన్ వసూళ్లను దాటింది. ఇక పుష్ప 2 హిందీ వెర్షన్ కలెక్షన్స్ కూడా దాటితే నంబర్ 1 పొజిషన్ కు చేరుకుంటుంది. వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ కూడా 1200 కోట్లు దాటుతాయి. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని బ్లాక్ బస్టర్ గా నిలిచిన ధురంధర్ ఓటీటీ రిలీజ్ డేట్, అలాగే ఓటీటీ డీల్స్ పై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. జనవరిలోనే ధురంధర్ ఓటీటీలోకి రావలసి ఉంది. నెట్ఫ్లిక్స్ తో కుదిరిన ఒప్పందం ప్రకారం ధురంధర్ ముందుగానే ఓటీటీలోకి వస్తుందా లేదా కొంతకాలం వేచి చూస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఓటీటీ డీల్ సంగతి అంటే ఈ మూవీని నెట్ఫ్లిక్స్ ఎంతకు కొనుగోలు చేసింది అనేది క్లారిటీ లేదు. రిలీజ్ కు ముందు ధురంధర్ కు పెద్దగా క్రేజ్ లేదు. దీంతో నెట్ఫ్లిక్స్ ధురంధర్ 2 భాగాలకు కలిపి 130 కోట్లు కొనుగోలు చేసిందని ఒకవైపు, కాదు కేవలం తొలి భాగాన్ని దాదాపు 285 కోట్లకు కొనుగోలు చేసినట్లు మరోవైపు ప్రచారం సాగుతోంది. మొత్తంగా ధురంధర్ ఓటీటీ రిలీజ్ డేట్, ఓటీటీ డీల్ రెండూ కూడా ఇప్పుడు కన్ఫ్యూజింగ్ గా మారాయి. సినిమాలు తీయడం కాదు, సరైన సమయంలో రిలీజ్ చేయడంలో కూడా వసూళ్లు ఆధారపడి ఉంటాయి. అందుకే ఎక్కువగా పండుగ సమయాల్లో సినిమాలు రిలీజ్ చేస్తుంటారు దర్శక నిర్మాతలు. సంక్రాంతి, దసరా, క్రిస్మస్, ఈద్ కానుకగా మూవీస్ రిలీజ్ అవుతూ ఉండటం కామన్ గా చూస్తుంటాం. కానీ ఇప్పుడు డిసెంబర్ మంత్ లో మూవీస్ రిలీజ్ అనేది ఒక్కసారిగా క్రేజ్ అందుకుంది. 3 ఏళ్లుగా ఇండియన్ సినిమా డిసెంబర్ లో రిలీజ్ అయిన మూవీస్ తో రికార్డు స్థాయి కలెక్షన్స్ చూసింది. గత ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ అయిన దురంధర్ న్యూ ఇయర్ లో కూడా స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. దురంధర్ దెబ్బకు ఇప్పుడు హిందీలో పుష్ప 2 కొల్లగొట్టిన కలెక్షన్స్ రికార్డ్ బ్రేక్ కాబోతోంది. మరికొద్ది గంటల్లో బాలీవుడ్ నుంచి అందుకు సంబంధించి అఫీషియల్ న్యూస్ రానుంది. దురంధర్ హిందీ వర్షన్ 1000 కోట్ల వసూళ్లను కొల్లగొట్టడం ఇప్పుడు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. 2025 డిసెంబర్లో రిలీజ్ అయిన దురంధర్ మాత్రమే కాదు, 2024 డిసెంబర్ 5న రిలీజ్ అయిన పుష్ప 2 కూడా రికార్డ్ కలెక్షన్స్ తో నిర్మాతపై కాసుల వర్షాన్ని కురిపించింది. సరాసరి 1800 కోట్ల రూపాయల వసూలను అందుకొని ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పుష్ప 2 లాంటి మోస్ట్ అవైటెడ్ మూవీ అయినా, దురంధర్ లాంటి ఓవర్ నైట్ సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ అయినా, లేదా యానిమల్ లాంటి బ్రాండ్ సందీపంగా మూవీ అయినా డిసెంబర్లో రిలీజ్ అయితే వసూళ్లకు హద్దే ఉండటం లేదు. కొద్దిలో మిస్ అయింది గానీ యానిమల్ కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరాల్సిన చిత్రమే. సరిగ్గా 10 ఏళ్ల క్రితం దంగల్ చిత్రాన్ని డిసెంబర్ 23న రిలీజ్ చేసి సంచలన విజయాన్ని అందుకున్నాడు అమీర్ ఖాన్. ముందు ఇండియాలో, తర్వాత చైనాలో దుమ్ము రేపింది ఈ చిత్రం.
అందుకే మేకర్స్ కు ఇప్పుడు డిసెంబర్ ఫేవరెట్ సీజన్ గా మారింది. 2026 డిసెంబర్ ఆల్రెడీ విజయ్ దేవరకొండ కొత్త చిత్రం రౌడీ జనార్దన రిలీజ్ కు రెడీ అవుతోంది. ఏ డైరెక్టర్ కైనా ఏం డ్రీమ్ ఉంటుంది చెప్పండి? స్టార్స్ ను డైరెక్ట్ చేయాలి అనేది వారి మెయిన్ టార్గెట్ గా ఉంటుంది. కానీ కోలీవుడ్ లో ఒక డైరెక్టర్ ఉన్నాడు. కెరీర్ బిగినింగ్ లోనే హీరోలను స్టార్స్ ను దాటి సూపర్ స్టార్స్ తో చేతులు కలిపాడు. ఒక సూపర్ స్టార్ నిర్మాత, మరోవైపు సూపర్ స్టార్ హీరో. దీంతో రెండో సినిమాకే స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇంతకీ ఎవరా కొత్త కోలీవుడ్ స్టార్ డైరెక్టర్? 3 ఏళ్ల క్రితం పైగా కోవిడ్ కాలం. అప్పుడు థియేటర్స్ లోకి డాన్ పేరుతో వచ్చి సరాసరి 100 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టాడు సిబి చక్రవర్తి. 3 ఏళ్ల క్రితం అంత పెద్ద విజయాన్ని అందుకుని కూడా మళ్లీ కొత్త సినిమాను ప్రారంభించలేకపోయాడు సిబి. ఎందుకంటే మధ్యలో నాని కోసం వర్కౌట్ చేశాడు. కానీ కుదర్లేదు. కట్ చేస్తే ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇతను తీసింది ఒకే ఒక చిత్రం డాన్. కాకపోతే డాన్ హిట్ వెంటనే రజనీకాంత్ ను కలిసి శివాజీ లాంటి కమర్షియల్ పాయింట్ ఉన్న మూవీ స్టోరీ లైన్ చెప్పాడు. కానీ రజనీకాంత్ కు కుదర్లేదు. ఇప్పుడు కమల్ బ్యానర్ లో సుందర్ సీతో చేయాల్సిన సినిమా రద్దు కావడంతో ఆ స్థానంలో సిబికి అవకాశమిచ్చాడు సూపర్ స్టార్. సుందర్ సీ చెప్పిన స్టోరీ రజనీకాంత్ కు నచ్చకపోవడంతోనే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఆ తరువాత రజనీకాంత్ ను చాలా మంది దర్శకులు కలిశారు. కానీ అట్లీ దగ్గర శిష్యరికం చేసిన సిబికే ఛాన్స్ ఇచ్చాడు కబాలి. 2027 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. మరోసారి సూపర్ స్టార్ కోసం అనిరుద్ సంగీతాన్ని అందించబోతున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.